2023 ఇయర్లో 9 పాన్ ఇండియా మూవీల రిలీజ్తో టాలీవుడ్ నంబర్ 1 ప్లేస్లో ఉండబోతోంది. మన దగ్గర నుంచి ఏకంగా 30 డజన్ సినిమాలు రాబోతున్నాయి. తమిళ్, కన్నడ, హిందీ మార్కెట్లతో పోలిస్తే ఎక్కువ పాన్ ఇండియా మూవీలతో ఈ ఏడాది టాలీవుడ్ దౌడ్ పెంచబోతోంది. శాకుంతలం మూవీ ఫిబ్రవరి 15న రాబోతోంది. ఈ ఏడాది పాన్ ఇండియా తెలుగు సినిమాల సందడి అలా మొదలవుతోంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ వంతొస్తోంది. దసరా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. నేచురల్ స్టార్ నాని చేసిన కొత్త ప్రయోగం దసరా. ఇది మార్చి 30న వరల్డ్ వైడ్ గా 8 భాషల్లో విడుదల కాబోతోంది. నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రాబోతోంది. క్రిష్ మేకింగ్ లో పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా లెవెల్లో మార్చి ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్ లో కానీ రావచ్చట. సో ఈ ఏడాది పాన్ ఇండియా మూవీలో వస్తున్న ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లుతో తమిళ మూవీ పొన్నియిన్ సెల్వం పార్ట్ 2 పోటీ పడబోతోంది. ఇక జూన్ లో వస్తున్న ఆది పురుష్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ దండయాత్ర కొనసాగబోతోంది. సెప్టెంబర్ లో సలార్ తో యంగ్ రెబల్ స్టార్ దండెత్తబోతున్నాడు. కాబట్టి ఈ ఏడాది ప్రభాస్ డబుల్ అటాక్ కన్ఫర్మ్ అయింది. ఇక రవితేజ కూడా ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో దాడి చేయబోతున్నాడు. క్రాక్ తో దేశవ్యాప్తంగా వచ్చిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఈ రెండు కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. రెండు కూడా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా మార్చిలో అన్నారు. కానీ షూటింగ్ డిలే అవుతూ ఉండడంతో జూన్ లో రిలీజ్ అనేస్తున్నారు. ఇండస్ట్రీలో పెరిగిన గుసగుసల ప్రకారం చూస్తే మాత్రం దసరాకే మెగా పవర్ స్టార్ దరువు అంటున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 23కి రిలీజ్ కాబోతోంది. ఓ రకంగా ఈ ఏడాది పాన్ ఇండియా సందడికే ఎండ్ కార్డ్ ఈ మూవీనే ఇవ్వబోతోంది. ఇలా చూస్తే ఈ ఏడాది 9 పాన్ ఇండియా మూవీల రిలీజ్లతో టాలీవుడ్ ఇండస్ట్రీనే నంబర్ 1 ప్లేస్ లో ఉండేలా ఉంది.